Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Daniel, chapter 10, verse 19. ఈ దినం మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. O man, greatly beloved, fear not, peace be unto thee, be strong. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. If you go through the book of Daniel, నువ్వు దానియేలు గ్రంథం గుండా వెళ్తే there are 12 chapters. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. Daniel records about the dreams and visions God gave to others in the first 6 chapters. మొదటి 6 అధ్యాయాల్లో దేవుడు ఆ యొక్క ఇతరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క కళ యొక్క భావాన్ని గూర్చి మొదటి 6 అధ్యాయాల్లో రాస్తా వచ్చాడు. And in the latter 6 chapters, తర్వాత ఉన్నటువంటి 6 అధ్యాయాల్లో we can read about the visions God gave to Daniel. దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనాలను గురించి రాయబడ్డాయి. God had given a total of 4 visions to Daniel. దేవుడు దానియేలుకు దాదాపు 4 యొక్క దర్శనాలు ఆయన ఇచ్చాడు. They are recorded in chapters 7 to 10. అవి 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు రాయబడ్డాయి. So the vision in chapter 10 is the fourth of the 4 visions God gave to Daniel. దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క 4 దర్శనాల్లో ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనము 4వ దర్శనం. After the third vision in chapter 9, 9వ అధ్యాయంలో ఆ 3వ దర్శనం తర్వాత almost 2 years have passed. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయాయి. So Cyrus has issued the decree allowing the Jews to return to Jerusalem. ఈ యొక్క కోరేషు ఈ యొక్క ఇశ్రాయేలులు ఈ యొక్క యెరూషలేముకు తిరిగి వెళ్ళాలని ఆయన ఆజ్ఞాపించాడు. In spite of the decree of Cyrus granting the Jews in Babylon the freedom to return to Jerusalem, ఈ యొక్క ఇశ్రాయేలులు యెరూషలేముకు రావాలనేటువంటి ఒక స్వాతంత్రము ఆ యొక్క ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత కూడా but only a meager number returned. కేవలము కొద్ది మంది మాత్రమే తిరిగి వచ్చారు. Why? ఎందుకొరకు? They were accustomed to live in Babylon. వారు ఆ యొక్క బబులోన్లో జీవించేందుకు అలవాటు పడిపోయారు. Though they were Orthodox Jews earlier, మునుపు చూస్తే వారు ఎంతో నిష్ఠ కలిగినటువంటి యూదులైనా కూడా because of the Babylonian environment in which they were living for 70 years, వారు 70 సంవత్సరాలు ఆ యొక్క బబులోన్ యొక్క ఆ యొక్క వాతావరణంలో వారు జీవిస్తున్న కారణాన్ని they had బట్టి become acclimated to the profane in Babylon. వారు బబులోన్లో ఉన్నటువంటి ఆ సంగతులకు వారు అలవాటు పడిపోయారు. They had no desire in their hearts for the holy Jerusalem. వారు పరిశుద్ధమైనటువంటి యెరూషలేము పక్షాన వారు ఎటువంటి కోరిక వారు కలిగి లేరు. Today also we see the same situation in many families and also in the local congregation. ఈ దినాన కూడా అనేకమైనటువంటి కుటుంబాల్లో తిరిగి స్థానిక సంఘాల్లో కూడా ఇటువంటి వైఖరి మనం చూస్తా ఉన్నాం. Many of our young people, మనలో చాలా మంది యవనస్తులు by making friendship with the world as they are living in the world, వారు లోకంలో జీవిస్తున్న కారణాన్ని బట్టి లోకంతో స్నేహం చేస్తూ they are slowly developing the attitude of becoming distant from the spiritual exercises in the church. వారు నెమ్మదిగా సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ అభ్యాసాల నుండి ఎంతో దూరంగా వారు వెళ్ళిపోతున్నారు. Even in some places, ఇంకా కొన్ని స్థలాల్లో కూడా the modern methods have intruded into the churches. సంఘంలోనికి చూస్తే ఆధునిక పరమైనటువంటి కొన్ని అభ్యాసాలు వచ్చేసాయి. And finally the world is entering into those assemblies. ఇంకా చివరికి చూస్తే సంఘాల్లోనికి లోకమే సంఘంలోనికి As వచ్చేస్తుంది. a result of that, దాని ద్వారా వచ్చినటువంటి ఫలితము the ancient paths of God's word are ignored. దేవుని యొక్క పాత ఆ యొక్క పద్ధతులన్నీ కూడా ఇంకా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. Actually, the Lord has commanded us to go into the world to preach the gospel. అసలుగా దేవుడు చూస్తే లోకంలోనికి వెళ్లి సువార్తను ప్రకటించమన్నాడు. But today, contrary to that, అయితే ఈ దినాన దానికి వ్యతిరేకంగా church is not entering into the world is entering into the church with all its heathen practices. సంఘము లోకంలోనికి వెళ్ళటం లేదు, కానీ లోకమే సంఘములోనికి తన యొక్క సమస్త కార్యాలను తీసుకొని లోకం సంఘంలోకి వస్తుంది. With a polished heading, that is modernism. ఎంతో నక్కిసి చేయబడినటువంటి విధానంలో ఆధునికత్వం అనే పేరులో ఆధునికత్వం అనేటువంటి ఒక పేరుతో ఈ యొక్క లోకము సంఘములోనికి ప్రవేశిస్తా we ఉంది. have to weep and mourn for our children and such congregation. మనము మన యొక్క పిల్లల కొరకే అటువంటి సమాజం కొరకే ఏడ్చి విలపించేటువంటి వారంగా మనం ఉండాలి. Some people will question as to why Daniel did not return to Jerusalem. దానియేలు ఎందుకొరకు యెరూషలేమునకు తిరిగి రాలేదని కొద్దిమంది ప్రశ్నిస్తూ ఉంటారు. Probably it was because he was too old, బహుశా ఆయన చాలా వృద్ధాప్యంలో ఉండింటాడు, because he is more than 90 years of age. ఎందుకంటే ఆయన 90 సంవత్సరాల పైబడి ఉన్నాడు. And many people opine that he stayed back because by being in such a high position, he would be of greater use to the Jews by seeing the king's court in Babylon and Persia
than in Jerusalem. ఆ యెరూషలేములో కంటే కూడా ఆ యొక్క బబులోను పారసీక రాజ్యంలో తాను ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిని బట్టి యూదులకు అక్కడే ఆయన ఎంతో ఉపయోగకరంగా ఉంటాడని అనుకున్నారు. So of course the reason is not clearly stated in the scriptures why Daniel has not returned to Jerusalem. దానియేలు యెరూషలేమునకు ఎందుకొరకే తిరిగి రాలేదో దాని గురించి స్పష్టమైనటువంటి కారణము రాయబడలేదు. To be frank, certainly Daniel loved Jerusalem so much. ఇక వాస్తవానికి చూస్తే దానియేలు యెరూషలేమును ఎంతో ప్రేమించాడు. Even in Daniel 6:10, దానియేలు గ్రంథం 6:10లో we read that he was praying by opening the windows toward Jerusalem. ఆయన తన ఇంటి కిటికీలను యెరూషలేమును తట్టు తెరిచి ఆయన ప్రార్థన చేస్తా He వచ్చాడు. was mourning for Jerusalem. యెరూషలేమును కొరకు ఆయన విలపిస్తా వచ్చాడు. So we have to understand one important thing here. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని గ్రహించాలి. Sometimes God calls us for full-time ministry, కొన్ని సందర్భాల్లో దేవుడు సంపూర్ణ సేవ కొరకే మనం పిలుస్తాడు. that is leaving everything and following Jesus. అది సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడము That is good. అది మంచిదే. But sometimes అయితే కొన్నిసార్లు God allows us to continue in our own secular position and asks us to be his witnesses. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉద్యోగ బాధ్యతలో కొనసాగుతూ ఆయన యొక్క పని చేయాలని ఆయన కోరుతా I ఉంటాడు. can tell confidently నేను ఎంతో గట్టి నమ్మికతో చెప్పగలను that the pastors or the full-time workers cannot enter into some places. ఆ యొక్క పాస్టర్లు తర్వాత సంపూర్ణ సేవ చేసేటువంటి సేవకులు కొన్ని స్థలాల్లోనికి వారికి ప్రవేశం ఉండదు. They cannot enter into the colleges. వారు కళాశాలలోనికి రాలేరు. They can't enter into the hostels or offices. వారు హాస్టల్లోనికి గాని ఒక కార్యాలయాల్లోనికి గాని వారు రాలేరు. But in such places, అటువంటి స్థలాల్లో God keeps his born-again children as his witnesses. దేవుడు తన యొక్క సాక్షులనుగా తాను తిరిగి జన్మించినటువంటి వారిని కొందరు ఉంచుతాడు. The important thing is we must ascertain our call. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనం మన యొక్క పిలుపును నిశ్చయపరచుకోవాలి. Is it for full-time or by being in your secular job and being a witness? అది సంపూర్ణ సేవ కొరకా లేకపోతే ఆ యొక్క పని చేస్తూ దేవుని సేవించాలా? Then accordingly you have to minister. అప్పుడు దాని ప్రకారముగా నువ్వు సేవ చేస్తూ రావాలి. People like Nehemiah and Esther. నెహెమియా తర్వాత ఎస్తేర్ లాంటి వారు, People like Daniel. దానియేలు లాంటి వారు, They were wonderful witnesses of God by being in their respective positions. వారు తమ యొక్క సొంత స్థానంలో జీవిస్తూ వారెంతో సాక్షులుగా దేవుని కొరకే ఉంటా వచ్చారు. So when we come to the vision in chapter 10, 10వ అధ్యాయం దర్శనానికి వస్తే we read in verses 2 and 3 that he mourned for 3 weeks. 2-3 వచనాలు మనం గమనిస్తే ఆయన 3 వారాలు ఆయన చూస్తే ఎంతో దుఃఖిస్తా వచ్చాడు. In chapter 10 verse 5, 10వ అధ్యాయం 5వ వచనంలో he talks about the appearance of a certain man. ఒక వ్యక్తి కనబడటం ఆయన చూస్తా ఉన్నాడు. There are many similarities between Daniel's vision and John's vision in the book of Revelation. దానియేలు యొక్క దర్శనము తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యోహాను యొక్క దర్శనములో చాలా సమానమైనటువంటి కొన్ని సంగతులు కనబడతాయి. John also had the revelation of the risen glorified Christ. పునరుత్థానుడైనటువంటి మహిమపరచబడిన యేసుక్రీస్తు ప్రభువుని గురించిన దర్శనము యోహాను కూడా చూస్తా వచ్చాడు. Almost he was also in the same age like Daniel plus 90. దానియేలు వలె ఆయన కూడా 90 సంవత్సరాల పైబడి ఆయన కూడా ఉన్నాడు. Some Bible commentators say that కొద్దిమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు Daniel 10 is another pre-incarnation appearance of Lord Jesus Christ. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రావటానికి ముందుగా కలిగినటువంటి ఆ దర్శనం అది. They say that the man in 10:10, 10వ అధ్యాయం 10వ వచనం నుండి ఈ మనుషుడు that is who touched the Daniel, can be a different angel. దానియేలును ముట్టినటువంటి ఈ యొక్క వ్యక్తి ఆయన వేరైనటువంటి దూత అయి So ఉండొచ్చు. in this portion ఈ భాగములో we can see the power of prayer. ప్రార్థన యొక్క శక్తిని మనం When చూస్తాము. Daniel started praying, దానియేలు ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడు the king of Persia, who is none other than Satan, withstood the one who was bringing the answer to prayer. ఈ యొక్క పారసీక రాజు అయినటువంటి ఆ యొక్క సాతానుడు ఆ యొక్క ప్రార్థన తీసుకొని వచ్చేటువంటి దాని కొరకే Somebody is bringing answer to the prayer, ఎవరో ప్రార్థనకు జవాబు తీసుకొని వస్తున్నారు. but king of Persia, that is Satan, ఈ యొక్క పర్షియా రాజు అయినటువంటి సాతానుడు he is withstanding or he is objecting the answer, stopping it. ఆ యొక్క సమాధానం రాకుండా ఈ సాతానుడు అడ్డుకుంటున్నాడు. So the answer was delayed by 21 days. ఈ యొక్క సమాధానం చూస్తే దాదాపు 21 దినాలు ఆలస్యమైంది. Then Michael came and defeated Satan's power. అప్పుడు మిఖాయేలు వచ్చి ఆ సాతాను యొక్క శక్తిని ఓడించాడు. So here the divine revelation concerning a great war was given to Daniel. ఇక్కడ చూస్తే దైవికమైనటువంటి ఎంతో గొప్ప మర్మం చూస్తే ఆ యొక్క యుద్ధాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క మర్మాన్ని దానియేలుకు తెలియజేస్తా So ఉంది. the answer was delayed due to the opposing of Satan. సాతాను యొక్క ఆ యొక్క అభ్యంతరపరిచినటువంటి కారణాన్ని బట్టి ఎదుర్కొన్న కారణాన్ని. ఎదుర్కొన్నటువంటి కారణాన్ని బట్టి సమాధానం ఆలస్యమైనా కూడా The encouraging thing is in Daniel 10:12. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఎంతో ప్రోత్సహించేటువంటి మాట The కనబడుతుంది. angel told Daniel that his prayers were heard right from the first day. మొదటి దినము నుండి ఆయన
ఆయన యొక్క ప్రార్థనలో వినబడినటువంటి సంగతిని ఆ దేవుని దూత చెప్తా ఉన్నాడు. So from this we can understand that when we pray humbly following the divine principles, దీన్ని బట్టి మనం గ్రహించేటువంటి సంగతి ఏంటంటే, మనం దైవికమైనటువంటి నియమాల ప్రకారం ప్రార్థించినప్పుడు our prayers will be heard immediately. మన యొక్క ప్రార్థనలు వెంటనే వినబడతాయి. Our prayers reach God's ears at once. మన యొక్క ప్రార్థనలు వెంటనే దేవుని యొక్క చెవులకు చేరుకుంటాయి. Sometimes the answers will be delayed. కొన్ని సందర్భాల్లో చూస్తే సమాధానాలు చూస్తే కొద్దిగా ఆలస్యం అవుతాయి. Yeah, in this case it took 21 days. ఈ యొక్క సందర్భంలో చూస్తే దాదాపుగా 21 దినాలు ఆలస్యం So అయ్యాయి. if you ever want to be victorious in your Christian life, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు విజయశాలిగా ఉండగోరితే you must learn the this dynamic truth about prayer. ఈ ప్రార్థన గూర్చిన ఈ యొక్క క్రియాశీలకమైనటువంటి యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. The spiritual struggle we glimpse in this chapter is very real struggle. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఈ యొక్క పోరాటము అది నిజమైనటువంటి పోరాటమే. Even it continue to this day. అది ఈ దినం వరకు కూడా కొనసాగుతా We ఉంది. know that Satan and his organized legions constantly work to obstruct God's plans and purposes. సాతాను తర్వాత వాడి యొక్క అనుచరులు ఎడతేయకుండా దేవుడి యొక్క పనులకు దేవుని కార్యాలకు కూడా అభ్యంతరంగా వారు ఉంటారు. But as believers, we should never forget that our greatest weapon is prayer. అయితే విశ్వాసులంగా మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఏంటంటే మనకున్నటువంటి గొప్ప ఆయుధము అది ప్రార్థనే. We can expect the greatest opposition when we are on our knees. మనం మోకాల మీద ఉన్నప్పుడు ఎంతో గొప్ప ఎదిరింపైనా కూడా మనం ఎదుర్కోవచ్చు. We can expect the greatest opposition when we are on our knees. మన మోకాల మీద ఉన్నప్పుడు మనకి ఎంతో గొప్ప విరోధి లేక వ్యతిరేకంగా వచ్చేటువంటి ఆ యొక్క విషయాలు ఉండొచ్చు, And ఉంటాయి. So we must be persistent praying people. మనము పట్టుదలతో ప్రార్థించేటువంటి వారంగా Now we have ఉండాలి. to pray until the answer comes. సమాధానం వచ్చేంత వరకు Let ప్రార్థించాలి. us not be ignorant of Satan's devices. సాతాను యొక్క తంత్రముల విషయమే మనము అజ్ఞానంగా మనం Never ఉండకూడదు. get discouraged. నిరాశ చెందవద్దు. If your prayers are to be answered immediately, okay, sometimes this delay will be there. నీ యొక్క ప్రార్థనలు వెంటనే రావాలి, సమాధానం రావాలని కోరుతావు, కానీ కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యం అవుతుంది. Let us be like Daniel. దానియేలు పైన మనం He ఉండాలి. was never discouraged. ఆయన ఎన్నడూ నిరాశ చెందలేదు. Throughout his life, he has been brave. ఆయన తన జీవిత కాలం అంతా కూడా ఎంతో ధైర్యంగా ఆయన ఉన్నాడు. Oh, what a courage he showed when he confronted Nebuchadnezzar as a teenager. నెబుకద్నెజరును ఒక యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా ఎదుర్కొంటా వచ్చాడో తన ధైర్యాన్ని తెలియజేస్తా ఉంది. What a courage he displayed. ఆయన ఎంత గొప్ప ధైర్యాన్ని చూపించాడు. And years later, సంవత్సరాల తర్వాత he displayed the same courage before Belshazzar when he awakened from his sleep. ఆయన తన ఆ యొక్క నిద్ర నుండి మేల్కొన్న తర్వాత చూస్తే ఆయన ఆ యొక్క బెల్షాజరు ముందు కూడా అంత గొప్ప ధైర్యాన్ని ఆయన చూపించగలిగాడు. Later when he was thrown into lion's den by the men of Darius. దర్యావేషు యొక్క ప్రజలతో ఆయన సింహపు గుహలో వేయబడినప్పుడు Same courage. అదే ధైర్యము. Above all, అన్నిటికంటే ముఖ్యంగా Daniel was a man of prayer. దానియేలైన ప్రార్థనా పరుడు. In all his troubled times, ఆయన కలవరపరిచే ప్రతి పరిస్థితిలో he prayed as we read in Daniel 2:17, దానియేలు గ్రంథం 2:15 చదివేట్లుగానే ప్రార్థించాడు. Daniel 6:10, దానియేలు గ్రంథం 6:10, and Daniel 10:2. దానియేలు గ్రంథం 10:2 In వచనం. the context of his persistent prayer only, ఆయన ప్రార్థించినటువంటి అదే సమయంలో and God addressed him as greatly beloved. దేవుడు ఆయనను నువ్వు బహుప్రియుడవని ఆయన చెప్తా వచ్చాడు. Prayer warriors are greatly beloved of the Lord. ఈ యొక్క ప్రార్థన వీరులు చూస్తే వారు ప్రార్థన పరులు, వారు దేవుని దృష్టిలో ఎంతో ప్రియమైనటువంటి వారు. Daniel's preparation to receive divine revelations was through his prayer life. దానియేలు యొక్క దర్శనాలు ఆయన పొందినటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి బయలుపరుపులు అవన్నీ కూడా తన ప్రార్థన జీవితం ద్వారా సాధ్యమయ్యాయి. So about his ending and death, ఆయన ముగింపు తన యొక్క మరణం విషయమై there are many places that claim to be the traditional burial place of Daniel. ఈ యొక్క దానియేలు యొక్క ఎంతో సమాధి చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని గురించి రాయబడతా But it is చెప్పబడింది. widely believed that and accepted that Daniel died in Persia. దానియేలు ఆయన పర్షియాలో ఆయన మరణించినాడని చెప్పబడి And నమ్మబడే సంగతి. he was buried in a place called Susa. సూసా అనేటువంటి స్థలంలో ఆయన సమాధి చేయబడ్డాడు. As on today, that place Susa is in Iran. ఇరాన్ లో సూసా అనేటువంటి ఆ స్థలం అది ఉంది. The place of death is not exactly known. అది ఖచ్చితంగా ఆయన మరణించినటువంటి ఆ స్థలం ఎవరికి తెలియదు. Today, the tomb of Daniel is a special attraction among the local Muslims. అటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క ముస్లింల మధ్యలో ఆ యొక్క సమాధి ఎంతో ఆకర్షణీయంగా అది ఉంది. And also among the Iran's Jewish community. ఇరాన్ లో ఉన్నటువంటి ఆ యొక్క యూద మతపరమైనటువంటి ప్రజలకు May God help us to
to be praying people. మనము ప్రార్థించే వారంగా ఉండినట్లు ప్రభు సహాయపడును గాక. Let us face the wars of life bravely through the answers from the Lord. ఈ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క యుద్ధాలను ఎంతో ధైర్యముగా మనం ఎదుర్కోవాలి దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి సమాధానాల ద్వారా. Though they are delayed at times. కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేయబడినా So may God strengthen us. దేవుడు మనల్ని బలపరచును May గాక. God help us to appropriate today's promise in our personal life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ దినం ఇవ్వనటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని అనుభవించున్నట్లు దేవుడు మన సహాయపడును May గాక. God bless you. దేవుడు నేను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకటి మా our తండ్రి, gracious God, మా కృపగలిగినటువంటి దేవా, Lord, we thank Thee for the wonderful life of Daniel, Thy servant. ప్రభువా నీ దాసునటువంటి దానియేలు యొక్క అద్భుతమైన జీవితాన్ని బట్టి In వందనాలు. the most difficult situations of his life, తన యొక్క జీవితంలో ఎంతో కష్టకరమైనటువంటి he పరిస్థితులు stood for you. ఆయన నీ కొరకు నిలుచున్నాడు. Being a secular employee, he stood for you more than any other servant. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ఇంకా ఇతరమైనటువంటి వారి కంటే కూడా ఎంతో అధికంగా ఆయన నిలబడి ఉన్నాడు. Help us to be like that. ప్రభు అలా ఉన్నట్లు సహాయపడండి. Raise many Daniels, O Lord. అనేక మంది దానియేలును మీరు లేవనెత్తండి ప్రభు. Sometimes even the troubles will be generated from Satan's end. కొన్ని సందర్భాల్లో ప్రభు సాతాను నుండి కూడా కొన్ని సమస్యలు వస్తాయి. Sometimes Satan will praise us also. కొన్ని సందర్భాల్లో సాతాను మనల్ని పొగుడుతూ ఉంటాడు. Oh, Satan will object the answers to our prayers. మా యొక్క ప్రార్థనలకు వచ్చేటువంటి ఆ జవాబులను సాతాను ఆటంకపరుస్తాడు. Help us to know all these things in advance. ప్రభు ముందుగానే ఈ సంగతులని గుర్తించినట్లు మాకు సహాయపడండి. Help us to be persevering prayer warriors. తండ్రి పట్టుదల కలిగి ప్రార్థించేటువంటి వారంగా మమ్మల్ని చేయండి. Guide us throughout this day. ప్రభు ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the prayer hearing and prayer answer in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.